వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. ఈరోజు క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ పేపర్ 1లో రిలీజియన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్లాస్‌లో మనం పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. సో, ఈరోజు టాపిక్ రిలీజియన్. మనం చాలా వరకు సొసైటీస్‌లో టెంపుల్స్, చర్చెస్, మాస్క్యూస్, రిచువల్స్, ఫెస్టివల్స్ ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం గదా! ఎప్పుడైనా మీరు థింక్ చేసారా? ఎందుకు హ్యూమన్స్ సంథింగ్ ఒక కనిపించని ఒక సూపర్ న్యాచురల్ థింగ్స్‌కో, మనిషి కాకుండా సంథింగ్ ఏదో ఒకటి బిలీవ్ జేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రైట్? ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇదే ఆంథ్రోపాలజిస్ట్‌ని రిలీజియన్ అనే ఒక కాన్సెప్ట్‌ని చదవడానికి దారితీసింది. అండ్ ఈ రిలీజియన్ అనేది గూడా ఒక సోషల్ కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఎలా ఫార్మ్ అయింది? ఒక రిలీజియన్ అనే యాస్పెక్ట్ ఎలా వచ్చింది అనేది ఈరోజు కాన్సెప్ట్. మనం ఆంథ్రోపాలజీలో we have learned everything from the origins. So far, whatever the concepts we have learned, మ్యారేజ్ కానివ్వండి, ఫ్యామిలీ, కిన్‌షిప్, ఎకనామిక్ ఆర్గనైజేషన్ గాని, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కానీ, సొసైటీలో ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఎలా ఒరిజిన్ అయినియి, ఎలా ఎవల్యూషన్ జరుగుతూ ఈరోజొచ్చినియి అనేది మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆంథ్రోపాలజీ ఈస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఇట్ గోస్ టు ద ఒరిజిన్స్ అండ్ రూట్స్ టు అండర్‌స్టాండ్ ఎవ్రీ కాన్సెప్ట్ హోలిస్టికల్లీ. మనం ఒక రిలీజియన్‌ని ఒక నార్మల్ దృష్టిలోనే చూస్తున్నాం. బట్ ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు అసలు ఇది రావడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది? అసలు ఈ ఒక్కొక్కళ్ళు దీన్ని ఎలా చూస్తున్నారు? అనే పర్స్పెక్టివ్సే మనం ఆంథ్రోపోలాజికల్ లెన్స్‌లో మనం ఈ టాపిక్స్‌ని చూస్తాము. ఓకే. సో ఫార్ ఎవ్రీ కాన్సెప్ట్ వాటెవర్ యూ లెర్న్ ఫ్రమ్ ద సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నార్మల్ టాపిక్స్ ఓన్లీ. ఎవ్రీడే మనం చూసేవే తెలిసినవే. కానీ వి సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్. దట్ ఈస్ వాట్ ఆంథ్రోపాలజీ ఇస్. ఓకే. ఇక్కడ కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్స్ వస్తారు. వాళ్ళు రిలీజియన్ గురించి ఏం చెప్పారు అనేది చూద్దాం. ఓకే. ద ఫస్ట్ వచ్చేసి టైలర్. ఈపీ టైలర్ ప్రకారం ఏంటంటే, బిలీఫ్ ఇన్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఈ రిలీజియన్ అనేది ఆయన ప్రకారం రిలీజియన్ అనేది ఇట్ ఈస్ ఎ బిలీఫ్ ఇన్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, ప్రతి కల్చర్‌లో మనుషులు నేచర్‌లో ఉన్న థింగ్స్‌ని లైక్ థండర్, డెత్, డ్రీమ్స్, లైఫ్ ఇట్లా ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌ని కొన్ని అర్థం గాని పవర్స్ ఏవైతే ఉంటాయో, దోస్ ఆర్ సమ్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఉంటాయి అని చెప్పి బిలీవ్ చేసి, అవి డిటర్మైన్ చేస్తాయని చెప్పి ఆ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే రిలీజియన్ అన్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఎర్లీ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే యూజ్డ్ టు బిలీవ్ ఇన్ స్పిరిట్స్. అవి ట్రీస్‌లో గాని, రివర్స్‌లో గాని అంటే ప్రతి యాస్పెక్ట్‌కి గూడా ఒక ఆత్మ ఉంటది అనేది బిలీవ్ చేసేవాళ్ళు. టైలర్ ప్రకారం ఏంటంటే రిలీజియన్ స్టార్టెడ్ వెన్ హ్యూమన్స్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ద అన్‌నోన్ త్రూ దీస్ బిలీఫ్స్. ఎప్పుడైతే మనిషికి తెలియని ఒక విషయాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడో, ఆ అన్‌నోన్ థింగ్స్‌ని ఒక బిలీఫ్ సిస్టమ్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేసే ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ ఆఫ్ బిలీవింగ్ ఇస్ కాల్డ్ యాస్ రిలీజియన్ అని చెప్పి ఈబీ టైలర్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డుర్కైమ్. ఆయన వ్యూ ప్రకారం ఏంటంటే, దిస్ ఇస్ ద యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీవ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఈ డుర్కైమ్ వచ్చేసి ఈయన సోషియాలజిస్ట్ అన్నమాట. ఈయనేంటంటే ఈ రిలీజియన్ అనే కాన్సెప్ట్‌ని ఒక బిలీఫ్స్ ఈబీ టైలర్ లాగా ఒక బిలీఫ్ సిస్టమ్‌లా గాకుండా ఒక సొసైటికల్ యాంగిల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రిలీజియన్ అనేది మనుషులందరిని ఈ బిలీఫ్స్ కానీ ఈ ప్రాక్టీసెస్ కానీ థింగ్స్ అన్నీ మనుషుల్ని ఒక దగ్గరగా చేస్తుంది. మనుషుల్ని ఒక యూనిఫైడ్ చేయడానికి ఈ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈయన రిలీజియన్‌ని ఒక సోషల్ యాంగిల్‌లో చూడ్డానికి ట్రై చేశాడు. ఇక్కడ రిలీజియన్ అనేది ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ బాండ్ అమాంగ్ ద పీపుల్. లైక్ వెన్ ఎవ్రీబడీ ఈస్ గ్యాదరింగ్ ఫర్ ద రిచువల్స్ ఆర్ ఫెస్టివల్స్ ఆర్ ఏమవుతుంది సొసైటీ అంతా ఒక దగ్గరకొచ్చి ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్. ఇక్కడ ఆయన డుర్కైమ్ ప్రకారం రిలీజియన్ ఈస్ యునైటింగ్ ద సొసైటీ రాదర్ దాన్ ఇట్ జస్ట్ అన్ ఇండివిడ్యువల్ బిలీఫ్. టైలర్ ప్రకారం ఏంటి రిలీజియన్ ఇస్ అన్ ఇండివిడ్యువల్ బిలీఫ్. వెరాస్ అకార్డింగ్ టు ద డుర్కైమ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యునైటింగ్ ద సొసైటీ. ఆయన ఒక సొసైటికల్ లెన్స్ లో చూసి రిలీజియన్ ని డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ బిలీఫ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ యునైటింగ్ ద సొసైటీ, రెండు కూడా ఏంటంటే
ఒక సొసైటీని షేప్ జేయడానికి, ఒక కల్చర్‌ని షేప్ జేయడానికి మనకి ఈ రిలీజన్ అనేది హెల్ప్ అవుతుంది. రిలీజన్ అంటే జస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ ద టెంపుల్స్ లేదా గాడ్సో ఈ ఒక ఫెస్టివల్స్, రిచువల్స్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద పీపుల్ లివింగ్ టుగెదర్. దే ఆర్ షేరింగ్ ద వాల్యూస్. దే ఆర్ ఫాలోయింగ్ ద రిచువల్స్ అండ్ ఈవెన్ బిల్డింగ్ అ కల్చర్. రిలీజన్ అనేది మనం ఒక సొసైటీ యొక్క మిర్రర్‌లా గూడా మనం రిఫ్లెక్ట్ జేయొచ్చు. ఎక్కడైతే మన ఫియర్స్‌ని గాని, హోప్స్‌ని, మన డిజైర్స్‌ని, మన మోరల్స్ అన్నిటిని ఒక షేప్ చేసి, మన లైఫ్‌ని షేప్ చేసే ఒక ఎంటైర్ ప్రాసెస్‌లా గూడా మనం రిలీజన్‌ని డిఫైన్ జేయొచ్చు. రైట్? దిస్ ఈస్ వాట్ ద టైలర్ ఈస్ సేయింగ్ అండ్ దుర్కైమ్ ఈస్ సేయింగ్. ద మేజర్ ఆస్పెక్ట్ ఇస్ ఎట్ ద ఎండ్ ద రిలీజన్ ఈస్ షేపింగ్ ద సొసైటీ, షేపింగ్ ద కల్చర్ అండ్ షేపింగ్ అవర్ లైఫ్స్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎవల్యూషనరీ థియరీస్ ఆఫ్ రిలీజన్. అంటే అసలు రిలీజన్ అనేది ఎలా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. మనకు తెలిసినంత వరకు రిలీజన్ అంటే ఒక హిందూయిజం ఆర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ జూడిజం. We have different Buddhism or Jainism. We have different kinds of religions. మనకి తెలిసిన రిలీజన్స్. బట్ ఇనీషియలీ అసలు ఈ ఈ ఇంత ఎవల్యూషన్, ఇంత రిలీజన్ ఎవాల్వ్ అవ్వకముందు, అసలు ఈ రిలీజన్ అనే కాన్సెప్ట్ అనేది రాకముందు ఎలా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది రిలీజన్ అనేది తీసుకుంటే, ఇక్కడ ఎస్పెషల్లీ ఆహ్, ఈ ఎర్లీ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం ఏంటంటే, రిలీజన్ అనేది సడెన్‌గా ఎక్కడ అపియర్ అవ్వలేదు. రిలీజన్ గూడా స్టెప్ బై స్టెప్ ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. ఎలాగైతే హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఎవల్యూషన్ జరుగుతూ వచ్చిందో, రిలీజన్ గూడా ఎవల్యూషన్ జరుగుతూనే వచ్చింది. ఈబీ టైలర్ అనే ఆయన ఏం చెప్పారంటే, రిలీజన్ అనేది ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ సోల్స్, ఆ సోల్స్‌నే ఎనిమా అన్నారు. ఎప్పుడైతే మనుషులు కొన్ని సోల్స్ ఉంటాయి, స్పిరిట్స్ ఉంటాయి అనే బిలీఫ్ స్టార్ట్ చేశారో, అక్కడి నుంచి రిలీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ట్రైబల్ మెన్ ఉంటారు గదా! నైట్ టైమ్‌లో ఏంటంటే డ్రీమ్స్‌లో గనక చనిపోయిన వాళ్ళ ఫ్రెండో, సమ్ పర్సనో వస్తున్నాడనుకోండి కలలో. ఈ యూజువల్లీ వస్తున్నప్పుడు తను నిద్ర లేచిన తర్వాత ఏమనుకుంటాడు? నా ఫ్రెండ్ యొక్క సోలొచ్చి నన్ను కలిసెళ్ళింది రాత్రి. ఎప్పుడైతే మనిషి స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఒక యానిమల్‌కి, ఒక చెట్టుకి, మనుషులకి, చనిపోయిన వాళ్ళకి ముందు అన్నిటికి గూడా ఒక స్పిరిట్ ఉంటుంది. లోపల ఒక సోల్ ఉంటుంది అని ఎప్పుడైతే మనుషులు బిలీవ్ జేయడం స్టార్ట్ జేశాడో, ఆ సోల్స్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ ద సోల్స్‌ని ఏమన్నామంటే ఎనిమిజం అన్నాం. ఎక్కడైతే మనం సోల్స్ ఉంటాయని బిలీవ్ చేసామో థాట్ ఈస్ కాల్డ్ యాస్ ద ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ రిలీజన్. రిలీజన్‌లో ఒక ఎర్లియస్ట్ స్టేజ్‌గా మనం డిస్క్రైబ్ జేయొచ్చు. రైట్. మనిషి లైఫ్ అండ్ డెత్ అనే ఈ క్యూరియాసిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్‌ని, లైఫ్‌లో జరుగుతున్న కొన్ని విషయాలని ఎప్పుడైతే ఈ క్యూరియస్‌తో క్వెషన్ చేయడం స్టార్ట్ చేశాడో, థాట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద సోల్స్. పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ సమ్ స్పిరిట్స్. థాట్ ఈస్ వేర్ దట్ ఈస్ ద ఇనీషియల్ ఐడియా ఆఫ్ రిలీజన్. అక్కడి నుంచి అది ఎవల్యూషన్ జరుగుతూ, జరుగుతూ ప్రెజెంట్ ఇంత సైంటిఫికల్ వరల్డ్ వరకు వచ్చింది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనాయిజం. మనాయిజంని ఆర్ఆర్ మెరిట్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రకారం ఏంటంటే, సీ ఓన్లీ సోల్స్ మాత్రమే గాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ ద సోల్స్. ఆయన ప్రకారం ఇట్స్ ద పవర్. దట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటుంటుందంట. సో, ఆ సూపర్ న్యాచురల్ పవర్‌నే ఈస్ కాల్డ్ యాస్ మనా ఆర్ మారా సంథింగ్ పిలుస్తాము. ఆహ్, సమ్‌టైమ్స్ వి కాల్ యాస్ మారా. ఆయన పాయింట్ ఏంటంటే ఒక ఇన్విజిబుల్, ట్రాన్స్‌ఫరబుల్ సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనేది ఒకటుంటది. లైక్ సపోజ్ ఒక యుద్ధం చేయడానికి ఒక యుద్ధానికెళ్ళాడనుకుందాం. ఒక వారియర్ యుద్ధానికెళ్ళాడనుకుంటే, ఆయన దగ్గర ఆయన దగ్గర గనక మన అనేది గనక ఉంటే, ఆయన చాలా యుద్ధాలు గెలుస్తాడు. ఒకవేళ ఆయన దగ్గర మన లేకపోతే యుద్ధం ఓడిపోవడం అనేది ఎళ్ళిపోతుంది. ఆయన మేజర్ పాయింట్ ఏంటంటే, సో, ఒక ప్రతి సోల్‌కి గూడా ఒక పవర్ అనేది ఉంటది. ఆ పవర్ అనేది బేసికల్లీ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది. ఆ పవర్ అనే దాన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ అండ్ మ్యాజికల్ పవర్. స్పిరిట్స్ ఒక్కటే గాదు. స్పిరిట్స్‌తో పాటు ఆ స్పిరిట్స్‌కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ అనేవి జనరల్లీ ఆ స్పిరిట్ ఆర్ సోల్‌కి పొసెస్ అయి ఉంటుంది. లేదంటే ఒక సోల్ నుంచి ఇంకొక సోల్‌కి గూడా అది ట్రాన్స్‌ఫర్ అవ్వగలదు. వెన్ ఇట్ హాస్ పవర్ థింగ్స్ కెన్ హ్యాపెన్.
సో దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ నే మన ఆర్ మారా అని అనడం జరిగింది. ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది మానిజం. సో ఇనీషియల్లీ పీపుల్ బిలీవ్ ఓన్లీ అబౌట్ దెర్ ఆర్ సోల్స్. నౌ అకార్డింగ్ టు ద మనాయిజం దట్ స్పిరిట్స్ ఆర్ సోల్స్ హ్యావ్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్. ఓకే, నెక్ అని రిలీజన్ ఎక్స్ప్లెయిన్, అలా రిలీజన్ ఎవల్యూషన్ జరుగుతూ వచ్చిందని. ఇంకొక థియరీ ఆర్ ఐడియాలజీ ఏంటంటే న్యాచురలిజం. దిస్ వాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ బై మ్యాక్స్ ముల్లర్. ఆయన ప్రకారం ఏంటంటే రిలీజన్ అనేది ఎప్పుడైతే మనుషులు నేచర్‌ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటినుంచి రిలీజన్ అనేది పుట్టుకొచ్చింది. దాన్నే ఆయన న్యాచురలిజం అన్నాడు. లైక్ ఇనీషియల్లీ ఈ ఎర్లీ మెన్ ఎవరైతే ఉన్నారో వెన్ హి లుక్డ్ ఎట్ ద సన్, చూసి ఈ సన్ ఏదైతే ఉందో మనకి లైట్ ఇస్తుంది, వార్మ్‌త్ ఇస్తుంది. ఆహ్, అండ్ లైఫ్ బతకడానికి కావాల్సిన వార్మ్‌త్ ఆఫ్ light and everything, it has been getting from the sun is the source of energy. అక్కడి నుంచి sun నుంచి వస్తుంది కాబట్టి it is something divine to us, so we are worshipping that sun. సో అక్కడి నుంచి నేచర్ ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే హ్యూమన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ సీ ద థింగ్స్, ఏదైతే వాళ్ళు బతకడానికి కావాల్సిన నేచర్ నుంచి వస్తున్న వాటన్నిటిని తీసుకొని ఎప్పుడైతే వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు, అండ్ ఆ వర్షిప్ చేయడం మాత్రమే కాదు, సన్ ఈజ్ హీ ఆర్ ఫాదర్ అని దానికి ఒక జెండర్ ని అట్రిబ్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. అంటే ఇట్స్ మెంటల్లీ ఎలాగా ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజన్. ఇఫ్ యు గో ఇన్ టు ద కాన్సెప్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ సంథింగ్, everybody has their own understanding of it, everybody has their own definition and relation with this spiritually మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళ దృష్టిలో వాళ్ళ ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ డెఫినేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్లీ ఆర్ సైకలాజికలీ హౌ యు ఆర్ ప్రొసెసింగ్ థింగ్స్. నెక్స్ట్ వచ్చే థియరీ కూడా అదే, సైకలాజికల్ థియరీ. దీన్ని సిగ్మండ్ ఫ్రాడ్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఈజ్ అ సైకో అనాలిసిస్ అనమాట. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్. ఈయన ప్రకారం ఏంటంటే రిలీజన్ అనేది దీన్ని ఆయన సోషల్ గాను ఒక బిలీఫ్ సిస్టమ్ మాత్రంలా కాకుండా ఆయన సైకలాజికల్లీ దీన్ని చూడడం స్టార్ట్ చేశాడు. రిలీజన్ అనేది సోషల్లీ అందరిని యునైట్ చేసే ఒక రిచువల్స్ కాదు, లేదా సోల్స్ ని నమ్మే ఒక వర్షిప్, లేదా నేచర్ మనకు అన్ని ఇస్తుంది కాబట్టి నేచర్ ని వర్షిప్ చేయడమో కాదు. ఇట్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్ లో కనుక చూసుకుంటే రిలీజన్ అనేది మనుషులకున్న ఫియర్స్ ని, డిజైర్స్ ని, వాళ్ళకున్న గిల్ట్ ని మొత్తాన్ని ఒక రిలీజియస్ బిలీవ్ రూపంలో చూసుకుంటారు. సో ఇట్ హ్యాస్ సైకలాజికల్ కాన్సెప్ట్, ఇట్ హ్యాస్ సైకలాజికల్లీ దిస్ రిలీజన్ హ్యాస్ కాన్సెప్ట్ అని బిలీవ్ చేయడం చెప్పింది ఫ్రీడ్ అన్నమాట. ఈయన ప్రకారం దర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ టోటమిజం. టోటమిజం అంటే ఏంటంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్షిప్ యానిమల్స్ ఆర్ సింబల్స్, వీటిని వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ లాగా, గాడ్స్ లాగా వర్షిప్ చేయడాన్ని మనం టోటమిజం అంటాం. లైక్ యూ సీ, ఐ సెడ్ యూ దిస్ టోటమిజం ఇస్ అగైన్ ద కాంతారా మూవీ. యు సీ దెర్ ఇస్ అ టోటమ్. ఆ టోటమ్ ఏంటంటే అక్కడ యానిమల్ వరాహం, వాళ్ళ కంప్లీట్ క్లాన్, వాళ్ళ యాన్సిస్టర్, ఆ ట్రైబ్స్ మొత్తం కూడా దే వర్షిప్ దట్ పర్టికులర్ టోటమ్, వాళ్ళ గ్రూప్ కి సంబంధించి, రైట్? సో ఆయన ప్రకారం ఏంటంటే ఇక్కడ రిలీజన్ అనేది ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఆ హ్యూమన్ మైండ్ అనేది ఎలా థింక్ చేస్తుంది, వాళ్ళ యొక్క రిలేషన్ విత్ దిస్ సంథింగ్ ఆఫ్ అన్నోన్ పవర్ తో ఉన్న ఒక రిలేషనే రిలీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సైకలాజికల్లీ. సో ద టైలర్ పాయింట్ ఏంటి, బిలీవింగ్ ఇన్ ద సోల్స్, దాన్ని ఎనిమిజం అన్నాం. మ్యారెట్ ప్రకారం ఇట్ ఈస్ ద పవర్ ఆర్ ఎనర్జీ విచ్ ఇస్ గివింగ్, దట్ ఈస్ కాల్డ్ మనాయిజం అని చెప్పి. అకార్డింగ్ టు ద ముల్లర్ ఇట్ ఈస్ ద నేచర్ వర్షిప్ అని చెప్పడం జరిగింది, దట్ ఈస్ న్యాచురలిజం. అండ్ అకార్డింగ్ టు ద ఫ్రెడ్ దిస్ ఇస్ అ మైండ్ అండ్ ఎమోషన్ కి సంబంధించిన ఒక సైకలాజికల్ థియరీ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో షార్ట్ గా చెప్పాలి అంటే ద రిలీజన్ ఇస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద ఫియర్ అండ్ క్యూరియాసిటీ. ఒక భయం నుంచి, తెలుసుకోవాలనే ఒక ఆతృత, క్యూరియాసిటీ నుంచి నేచర్ ని అర్థం చేసుకోవడంలో, సైకలాజికల్ గా డీప్ గా వెళ్ళడంలో మొత్తం మిక్స్ అయ్యే ఒక రిలీజన్ అనేది వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనలిస్ట్ అప్రోచెస్ అన్నమాట. సో ఇది అనిమిజం నుంచి న్యాచురలిజం, సైకలాజికల్ థియరీస్ వరకు ఎలా ఎవాల్వ్ అయిందో చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఫంక్షనలిస్ట్ అప్రోచ్ లో ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఒక సోషియాలజిస్ట్ అయిన ఇమైల్ డుర్కమ్ గారు వస్తారు. ఆయన ప్రకారం ఏంటంటే రిలీజన్ ఇస్ ద సోషల్ కొహెషన్.
సోషల్ కొహెషన్ మీన్స్ సోషల్ యూనిటీ. రిలీజన్ అంటేనే సొసైటీని మొత్తాన్ని యునైట్ చేసేదాన్ని రిలీజన్ అన్నాడు. రిలీజన్ అంటే జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్స్, దేవుళ్ళని నమ్మడం ఇది మాత్రమే కాదు. రిలీజన్ అనేది సొసైటీ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి, యునైట్‌గా ఉంచడానికి హెల్ప్ జేస్తుంది. ఎప్పుడైతే పీపుల్ అందరూ కలిసి ప్రే చేయడం స్టార్ట్ జేస్తారు, ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటారో, అప్పుడు ఏం జరుగుతుంది? అందరూ ఒక దగ్గరకొస్తారు. ఆల్ ఫీల్ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడీ ఫీల్స్ దట్ యూనిటీ అండ్ టుగెదర్‌నెస్. ఆ టుగెదర్‌నెస్‌ని ఏమన్నామంటే సోషల్ కొహెషన్ అన్నాం. రైట్? సో, ఆయన పాయింట్ ఏంటంటే సొసైటికల్ యాంగిల్‌లో చూసి ద రిలీజియన్ ఈస్ ఆల్ అబౌట్ సోషల్ యూనిటీ అని చెప్తున్నారు. లైక్ మీరే చూడండి ఏదైనా ఒక ఫెస్టివల్స్ ఇఫ్ యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇన్ యువర్ లైఫ్, మీరు ఎప్పుడు మీ ఫెస్టివల్స్‌ని ఇంట్లో వాళ్ళతో, మీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో సెలబ్రేట్ చేసుకునే ఒక అలవాటు ఉన్న వాళ్ళు, వెన్ యూ సెలబ్రేట్ అ ఫెస్టివల్ వితౌట్ దెమ్ మీకది అసలు ఫెస్టివల్ గానే అనిపించదు. రైట్? సో, ఇట్ అప్పుడు మనకు అర్థమవుతుంది దట్ ఫెస్టివల్ ఈస్ ఆల్ అబౌట్ కమింగ్ టుగెదర్. పీపుల్ coming together and celebrating or doing praying or eating together, making some beautiful decoration to the homes or మంచి ఫుడ్ కుక్ చేసుకోవడంలో కలిసి అందరూ ఆ మూమెంట్ ఇస్ సంథింగ్ విచ్ విల్ కాల్ దెమ్ యాస్ ఫెస్టివల్, రైట్? సో సంక్రాంతికి గాని, దివాళీకి గాని లైక్ వాట్ అందరి దగ్గరకొచ్చి దట్ ఈస్ వాట్ రిలీజన్ అనేది కేవలం స్పిరిచువల్ గా మాత్రమే చూడకండి. యెస్, దేర్ ఇస్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్. రిలీజన్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్పిరిచువల్, ఇట్ ఈస్ అబౌట్ సోషల్ గ్లూ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ సోషల్ యూనిటీ అనేది ఆయన దుర్గం యొక్క పాయింట్. అండ్ ఆల్సో టోటమిజం గురించి కూడా చెప్తున్నారు. ఇట్ ఈస్ అ సేక్రెడ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ యూనిఫైయింగ్ ద సొసైటీ. యెస్. సీ ఈ దుర్గమ్మ ఈ ఆస్ట్రేలియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టడీ చేసి వాళ్ళేంటంటే ఆ పర్టిక్యులర్ ట్రైబల్ ప్రతి ఒక్కళ్ళకి ఒక టోటెమ్‌ని వర్షిప్ చేస్తారంట. ఇక్కడ టోటెమ్ అంటే ఏంటంటే ఒక యానిమల్ అవ్వచ్చు ఆర్ ఒక సింబల్ అవ్వచ్చు. అక్కడ టోటెమ్ అనేది ఒక సేక్రెడ్ ఆబ్జెక్ట్. ఆ కంప్లీట్ ట్రైబ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసి ఒక సేక్రెడ్ ఆబ్జెక్టే టోటెమ్. సో, ఎప్పుడైతే దే వర్షిప్ ద టోటెమ్, టోటెమ్‌ని వర్షిప్ చేస్తున్నారంటే వాళ్ళ సొసైటీ మొత్తాన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టే. సో, వాళ్ళని వాళ్ళు వర్షిప్ జేసుకోవడాన్ని, ఆ టోటెమ్‌ని వర్షిప్ జేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ గ్రూప్ ఉంది. వాళ్ళ ట్రైబ్ మొత్తానికి ఒక కంగారు అనేది ఒక టోటెమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇక్కడ కంగారు వచ్చినప్పుడు వాళ్ళు బౌ చేసి దాన్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకో, దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్‌ప్రెసింగ్ వాట్? దే ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ ద యూనిటీ అండ్ బిలాంగింగ్‌నెస్ టు దట్ పర్టిక్యులర్ గ్రూప్, రైట్? సో, టోటెమ్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ ద సింబల్ ఆఫ్ సొసైటీ. That is a sacred object, maybe an animal or a symbol or anything that is called as a totem. అండ్ ఇంకా ఆయన ప్రకారం ఏంటంటే ఇక్కడ వాట్ వి సీ ఈజ్ లైక్ రిలీజన్ ఈజ్ అబౌట్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ యూనిటీ అని ఎలాగైతే చెప్తున్నామో, దేవుడు అంటే ఏదో కాదు. గాడ్ ఇస్ ద సొసైటీ. సొసైటీ ఇస్ ద గాడ్. సీ ఈ అందరూ మనుషులే, ఆ సొసైటీయే ఏదైతే ఉందో అదే గాడ్. సీ అనేది ఆయన పాయింట్ అన్నమాట. సో గాడ్ ఈస్ నథింగ్ బట్ ద సొసైటీ ఇట్‌సెల్ఫ్. ఇప్పుడు ఎప్పుడైతే పీపుల్ వాళ్ళు గాడ్‌ని వర్షిప్ చేస్తున్నారు అంటే దే ఆర్ యాక్చువల్లీ వాట్? దే ఆర్ యాక్చువల్లీ వర్షిపింగ్ ఆర్ రెస్పెక్టింగ్ దేర్ ఓన్ సోషల్ వాల్యూస్, రూల్స్ అండ్ కల్చర్స్‌ని రెస్పెక్ట్ చేస్తున్నట్టే. అండ్ ఆల్సో ఈ రిలీజన్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైండింగ్ అస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది రిమైండ్ చేయడానికి గాని, అండ్ ఈ కంప్లీట్ ఈ సొసైటీని, సోషల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో, వెన్ పీపుల్ ప్రేయింగ్ టుగెదర్ ఆర్ ఫాలోయింగ్ ద రిచువల్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ మేకింగ్ ద పీపుల్ డిసిప్లైన్డ్. ఇట్ ఈస్ మేకింగ్ ద పీపుల్ యునైటెడ్. సో, దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షనలిస్ట్ అప్రోచ్. ఆయన ప్రకారం ఏంటంటే సొసైటీకి ఒక ఫంక్షన్ ఉంది. దానందరిని కలిపి యునైట్ చేయడంలో కంప్లీట్ సొసైటీయే గాడ్, గాడే సొసైటీ. వాళ్ళని పూజించుకోవడము, వాళ్ళు రెస్పెక్ట్ చేసే ఒక టోటమే. That is the major point of Durkheim as a functionalist approach regarding the religion. Okay. So next వచ్చేసి
మెలినోస్కీస్ అండ్ రాట్లిఫ్ బ్రౌన్ యొక్క అప్రోచ్ కూడా మనం చూస్తాం. సో, మెలినోస్కీస్ ప్రకారం ఏంటంటే, రిలీజన్ అనే కాన్సెప్ట్ మనకి ఒక మెంటల్ పీస్‌ని గాని, ఒక సోషల్ బ్యాలెన్స్‌ని గాని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. మెలినోస్కీ అండ్ రాట్లిఫ్ బ్రౌన్ ప్రకారం రిలీజన్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హెల్ప్ టు కోప్ విత్ అన్‌సర్టెనిటీస్. లైఫ్‌లో వెన్ యూ బీన్ ఇన్ సమ్ పాయింట్స్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ మనకి కొన్ని అన్‌సర్టెనిటీస్ వస్తాయి. Like, we don't know what is going to be happen. What are the steps you need to take? There is a point of time మనం ముందుకెళ్ళలేం, వెనక్కెళ్ళలేం. దెర్ ఆర్ సమ్ అన్‌సర్టెనిటీస్ ఇన్ యువర్ లైఫ్. ఆ లైఫ్‌లో ఉన్న అన్‌సర్టెనిటీస్‌ని సాల్వ్ చేయడానికి గానీ, స్ట్రెంగ్త్‌కి గానియండి, ఆ సైకలాజికల్లీ మన మన థింగ్స్‌కి మనం మూవ్ అవ్వడానికి మన లైఫ్‌లో హెల్ప్ చేసేదే రిలీజియన్ అని చెప్పి సైకలాజికల్ యాస్పెక్ట్స్‌లో మెలినోస్కీ అండ్ రాట్‌క్లిఫ్ బ్రౌన్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రొబినాండ్ ఐలాండ్స్ అన్నమాట. ఐలాండ్స్‌లో అక్కడ ఫిషర్‌మెన్ ఉంటారు. ఎప్పుడైతే ఫిషింగ్‌కెళ్తారో అంత పెద్ద పసిఫిక్ ఓషన్స్‌లో ఆ డేంజరస్ ఓషన్ వాటర్స్‌లో ఫిషింగ్‌కెళ్ళడం అంటే ఎవరికైనా భయమేస్తుంది గదా! అప్పుడు వాళ్ళేం జేస్తారంటే కొన్ని రిచువల్స్‌ని పెర్ఫార్మ్ జేస్తారంట. ఎందుకు? సేఫ్టీ కోసం, కాన్ఫిడెన్స్ కోసం. ఎప్పుడైతే ఆ రిచువల్స్ చేస్తారో సైకలాజికల్లీ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఫుల్‌ఫిల్లింగ్ దట్ అది మాకేం కాదు. సో, మేము మంచిగా చేపల్ని పట్టుకొనొస్తాము అనేది ఒక సైకలాజికల్లీ ఇట్ ఈస్ ఫుల్‌ఫిల్లింగ్ దట్ సైకలాజికల్ నీడ్. ఆ ఫియర్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ విధంగా సోషల్ నీడ్ అయిన యూనిటీ అండ్ కోఆపరేషన్ క్రియేట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో, రిలీజన్ అనేది మనిషికి కావాల్సిన సైకలాజికల్ నీడ్స్‌ని, సొసైటీ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన యూనిటీని హెల్ప్ చేయడంలో రిలీజన్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నది పాయింట్. రైట్? సీ రాట్లెట్ బ్రౌన్ ఏం చెప్తున్నారు అంటే, రిలీజన్ అనేది సొసైటీలో ఒక సోషల్ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. లైక్ సొసైటీని మెయింటైన్ చేయడానికి గాని, సొసైటీని ఒక ఆర్డర్‌లో పెట్టడానికి, కొన్ని వాల్యూస్ ఇవ్వడానికి గానివ్వండి, గ్రూప్ మొత్తాన్ని హార్మోనీగా ఉంచడంలో గూడా సొసైటీ హాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. సో, ఈ ఫైనల్‌గా మనం ఏం చెప్పొచ్చంటే, రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఇవి కల్చరల్లీ డిఫ్యూజన్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అంటే ఒక కమ్యూనిటీ నుంచి ఇంకొక కమ్యూనిటీకి కస్టమ్స్, బిలీవ్స్ ఇవన్నీ త్రూ కల్చర్ ద్వారా ఎళ్తూ ఉంటాయి. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ ద రిలీజియన్ అకార్డింగ్ టు ది మెలినోస్కీ అండ్ రాట్‌క్లిఫ్ బ్రౌన్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మోనోథిజం అండ్ పాలిథిజం. వాట్ ఈస్ దిస్ ఐడియాలజీ ఆఫ్ మోనోథిజం అండ్ పాలిథిజం అన్నది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, హోప్ ఇప్పటి వరకు మనం అసలు రిలీజియన్ కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసి అండ్ డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ పర్స్పెక్టివ్స్‌లో వాళ్ళు రిలీజియన్‌ని ఎలా చెప్పారు. కొంతమంది దాన్ని స్పిరిట్స్ అండ్ సోల్స్ పర్స్పెక్టివ్‌లో చూస్తే, కొంతమంది సొసైటల్ యాంగిల్‌లో చూసారు. కొంతమంది నేచర్ పర్స్పెక్టివ్‌లో చూసారు. కొంతమంది సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో చూసి అండ్ ఆల్సో సొసైటీకి ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పి ఆర్ కొన్ని టోటమిజమ్స్ ఉన్నాయి అనే పర్స్పెక్టివ్‌లో వి హావ్ సీన్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ద రిలీజియన్. సో, నెక్స్ట్ క్లాస్‌లో వి విల్ బి కంప్లీటింగ్ ద రిలీజియన్. ఓకే. హోప్ మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.